అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ నృత్య గురువు, కళాకారిణి డాక్టర్ శ్రీమతి దేవరకొండ కౌసల్యకు ప్రతిష్టాత్మకమైన ఉమెన్ ఐకాన్ అవార్డు 2026 లభించింది. కళా సేవతో పాటు శాస్త్రీయ నృత్యాన్ని భావితరాలకు అందించేందుకు ఆమె చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా ఈ అంతర్జాతీయ పురస్కారం దక్కింది. కళల పట్ల చిన్ననాటి నుంచే ఆసక్తి పెంచుకున్న డాక్టర్ దేవరకొండ కౌసల్య శాస్త్రీయ నృత్య రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యార్థులకు నృత్య శిక్షణ అందించడంతో పాటు సాంప్రదాయ కళల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ వేసవి కాలంలో ఓన్ సంగీత నృత్య కోలాట శిక్షణ సంస్థ, శ్రీ త్యాగరాజ సంగీత సభ సహకారంతో అనేకమంది విద్యార్థులకు ఉచితంగా కూచిపూడి నృత్యం, కోలాటంలో శిక్షణ అందించారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి ప్రశంసలు లభించాయి. ఈ సేవలను గుర్తించిన ఉమెన్స్ వరల్డ్ రికార్డ్స్ అండ్ అవార్డ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ సంస్థ డాక్టర్ కౌసల్యకు ఉమెన్ ఐకాన్ అవార్డు 2026ను ప్రకటించింది. జూలై 12న సంస్థ ప్రతినిధి, ఎడిటర్ శ్రీమతి మీను జిందాల్ అవార్డును అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీ త్యాగరాజ సంగీత సభ ప్రతినిధులు, సభ్యులు డాక్టర్ కౌసల్యను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. సాంప్రదాయ కళలను భావితరాలకు అందించేందుకు ఆమె చేస్తున్న కృషి ఎంతో ఆదర్శనీయమని కొనియాడారు. శ్రీ త్యాగరాజ సంగీత సభ వ్యవస్థాపకులైనటువంటి గౌరవనీయులు శ్రీ జ్ఞానేశ్వరరావు గారికి, సభ సెక్రటరీ శ్రీమతి ప్రభావనీయ గారికి, హరికృష్ణ గారికి, భాషా గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఉమెన్ ఐకాన్ అవార్డు 2026 ఈ అవార్డుకి ఎన్నికైనటువంటి ఈరోజు సన్మాన గ్రహీతైనటువంటి శ్రీమతి దేవరకొండ కౌసల్య గారికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎందరో కళాకారులు పాల్గొన్నటువంటి ఈ సభలో కౌసల్యాదేవి గారికి అవార్డు వచ్చిన సందర్భంలో సత్కరించడం సభకు గర్వకారణం, ఆమెకు కూడా గర్వకారణం. ఎందుకంటే ఎంతోమంది ప్రపంచ భారతరత్న, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి బిరుదు పొందినటువంటి భారతరత్న అవార్డు గ్రహీతలు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ డాక్టర్ మంగళపల్లి బాలకృష్ణ గారి ఆడిటోరియంలో కౌసల్యాదేవి గారిని సత్కరించుకోవటం మనందరికీ గర్వకారణం. అదేవిధంగా ఈరోజు పార్టిసిపేట్ చేసిన పిల్లలంతా, పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా చాలా బాగా చేశారు. మేడం మీకు వచ్చి చాలా బాగుంది మేడం, చాలా బాగా చేశారు పిల్లలు. బాబు గారికి ఆహ్వానం. బాబు గారికి సో పిల్లలుగా ఇదే విధంగా మేడం మీరు లాస్ట్ సమ్మర్ క్యాంప్లో 1 month కంటిన్యూగా పిల్లలకు మంచి కోచింగ్ అందించినారు. దానికి అభినందనలు తెలుపుకుంటూ, పిల్లలందరూ ఇంకా బాగా చాలా బాగా చేశారు. పెద్దల పిల్లలు ఇంకా మీరు బాగా, ముఖ్యంగా ఎందుకంటే ఫైన్ ఆర్ట్స్లో 11th పిల్లల్లో సంగీతము, నాట్యం ఈ రెండు కళ్ళు. వాటిల్లో ఈ నాట్యాన్ని మేడం ఇంత బాగా ప్రమోట్ చేస్తున్నందుకు మేడంకు అభినందనలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు థ్యాంక్ యూ సార్. జ్ఞానేశ్వరరావు గారికి అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ సందర్భానికి అధికారైనటువంటి కౌసల్య మేడం గారు వారికి అవార్డు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. గతంలో ఒకసారి ఇక్కడ ఉన్నప్పుడు నేను చూశానంట, చిన్నపిల్లలందరినీ కూడా చాలా చక్కగా మేడం తప్పించి వాళ్ళందరినీ కూడా తెచ్చేది చాలా సంతోషకరమైన విషయం. ఒక ఏంటంటే భావి తరాలు పిల్లలు నేర్చుకుంటే ఈ యొక్క విద్యను, ఈ యొక్క సంస్కృతిని, వెన్నెక్కిని కూడా వాళ్ళు ముందుకు తీసుకుపోగలరు. ఆ ప్రయత్నం మేడం గారు చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఇక్కడే ఈ సభకు, ఈ త్యాగరాజ సంగీత సభకు మూలకారణమైనటువంటి జ్ఞానేశ్వర గారు ఇక్కడే ఉన్నారు. మరి ఈ సభలో ఒక సంగీత ధ్వనులు, గద్దెల రవరులు ఇవన్నీ కూడా నిరంతరం ఇక్కడ కూడా ఈ సంగీతం వెలిగియాలని, కలవాలని చెప్పి ఆశిస్తూ, మరి మనందరికీ వారసత్వ సంపదగా ఇచ్చినటువంటి ఈ సంపదను కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి నేను అన్నింటినీ
గుర్తించడం అనేది ఆశా నమాషి విషయం అయితే కాదు. చాలా సంతోషం. ఉమెన్ ఐకాన్ అవార్డు రావడం మీ అందరి సక్సెస్ అని నాకు అనిపిస్తుంది. నా టీం మెంబర్ సక్సెస్ ఇది, నా సక్సెస్ అయితే కాదు. అలాగే ఈ సమ్మర్లో అయితే టీం ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ కాకోకుండా రావడం, ఈ పిల్లలు చేతి నుంచి ఒక్కసారి ఫోటో పట్టుకున్నాను. సక్సెస్ ఏంటంటే టీం ఇలా ఉంటుంది అని మీకు అది కావాలి.